Hi, in this video we are going to look at the Telugu meanings of sentences using the word when. Do it when you have time means మీకు సమయం ఉన్నప్పుడు చెయ్యండి. Here do it means ఈ పనిని చెయ్యండి or ఇది చెయ్యండి. When you have time means మీకు సమయం ఉన్నప్పుడు. Time means సమయం. Do you know when he will come means అతడు ఎప్పుడు వస్తాడో మీకు తెలుసా? Here do you know means మీకు తెలుసా. When he will come means అతడు ఎప్పుడు వస్తాడు. But in this sentence we say అతడు ఎప్పుడు వస్తాడో మీకు తెలుసా. Do you know when she will come means ఆమె ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా. Here when she will come means ఆమె ఎప్పుడు వస్తుంది. But in this sentence we say ఆమె ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా. Do you know when they will arrive means వారు ఎప్పుడు వస్తారో మీకు తెలుసా. Here when they will come or when they will arrive means వారు ఎప్పుడు వస్తారు. In this sentence we say వారు ఎప్పుడు వస్తారో మీకు తెలుసా. He came to Japan when he was 10 years old means అతడికి 10 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు జపాన్కు వచ్చాడు. Here he means అతడు, he came means అతడు వచ్చాడు, to Japan means జపాన్కు, when he was 10 years old means అతడికి 10 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు. 10 means 10, years means సంవత్సరములు. I became very nervous when I couldn't locate my passport means నా పాస్పోర్ట్ దొరకనప్పుడు నేను చాలా అధైర్యపడ్డాను. Here I means నేను, I became very nervous means నేను చాలా అధైర్యపడ్డాను. When I couldn't locate my passport means నా పాస్పోర్ట్ దొరకనప్పుడు. I could swim well even when I was a child means నా చిన్నప్పుడు కూడా నేను బాగా ఈత కొట్టగలిగాను. Here I means నేను, I could swim means నేను ఈత కొట్టగలిగాను. Well means బాగా, even means కూడా, when I was a child means నా చిన్నప్పుడు or నేను చిన్నగా ఉన్నప్పుడు. I don't know exactly when he will arrive means అతడు ఎప్పుడు వస్తాడో నాకు ఖచ్చితంగా తెలియదు. Here I means నేను, I don't know means నాకు తెలియదు, exactly means ఖచ్చితంగా, when he will arrive means అతడు ఎప్పుడు వస్తాడు. But in this continuation sentence we say అతడు ఎప్పుడు వస్తాడో నాకు ఖచ్చితంగా తెలియదు. I don't know when he returned from Hyderabad means అతడు హైదరాబాద్ నుండి ఎప్పుడు తిరిగి వచ్చాడో నాకు తెలియదు. When he returned means అతడు ఎప్పుడు తిరిగి వచ్చాడు. But in this sentence we say అతడు ఎప్పుడు తిరిగి వచ్చాడో. I don't know when my father will come back means మా నాన్నగారు ఎప్పుడు తిరిగి వస్తారో నాకు తెలియదు. Here I means నేను, I don't know means నాకు తెలియదు. When my father will come back means మా నాన్నగారు ఎప్పుడు తిరిగి వస్తారు. But in this sentence we say మా నాన్నగారు ఎప్పుడు తిరిగి వస్తారో నాకు తెలియదు.
మై ఫాదర్ మీన్స్ మా నాన్నగారు. హీ విల్ కమ్ బ్యాక్ మీన్స్ అతడు తిరిగి వస్తాడు. సో మై ఫాదర్ విల్ కమ్ బ్యాక్ మీన్స్ మా నాన్నగారు తిరిగి వస్తారు. వెన్ మై ఫాదర్ విల్ కమ్ బ్యాక్ మీన్స్ మా నాన్నగారు ఎప్పుడు తిరిగి వస్తారు. ఐ డోంట్ లైక్ టు గో అవుట్ సైడ్ వెన్ ఇట్స్ రైనింగ్ మీన్స్ వర్షం పడుతున్నప్పుడు నాకు బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు. హియర్ ఐ మీన్స్ నేను, ఐ డోంట్ లైక్ మీన్స్ నాకు ఇష్టం లేదు ఆర్ నాకు ఇష్టం ఉండదు. టు గో మీన్స్ వెళ్ళడం ఆర్ వెళ్ళడానికి. టు గో అవుట్ సైడ్ మీన్స్ బయటికి వెళ్ళడం. అవుట్ సైడ్ మీన్స్ బయట, and we add the meaning of to also. To means key, so bayata plus key becomes bayataki. When it's raining means వర్షం పడుతున్నప్పుడు or వర్షం పడే సమయంలో. I felt sorry for her when I heard her story means ఆమె కథ విన్నప్పుడు నాకు జాలి కలిగింది. హియర్ ఐ మీన్స్ నేను, ఐ ఫెల్ట్ సారీ మీన్స్ నాకు జాలి కలిగింది. వెన్ ఐ హర్డ్ హర్ స్టోరీ మీన్స్ ఆమె కథ విన్నప్పుడు. వెన్ ఐ హర్డ్ మీన్స్ నేను విన్నప్పుడు. హర్ మీన్స్ ఆమె, స్టోరీ మీన్స్ కథ. I had almost finished my work when she came మీన్స్ ఆమె వచ్చినప్పుడు నేను నా పనిని దాదాపు పూర్తి చేశాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ హ్యాడ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ మీన్స్ నేను దాదాపు పూర్తి చేశాను. ఆల్మోస్ట్ మీన్స్ దాదాపు. మై మీన్స్ నా, వర్క్ మీన్స్ పని. వెన్ షీ కేమ్ మీన్స్ ఆమె వచ్చినప్పుడు. షీ మీన్స్ ఆమె, వెన్ షీ కేమ్ మీన్స్ ఆమె వచ్చినప్పుడు. I had just finished my homework when Tarun phoned me మీన్స్ తరుణ్ ఫోన్ చేసినప్పుడు నేను నా హోంవర్క్ను అప్పుడే పూర్తి చేసి ఉంటిని. హియర్ ఐ మీన్స్ నేను, I had just finished means నేను అప్పుడే పూర్తి చేసి ఉంటిని. Just means ఇప్పుడే, but in this sentence we say అప్పుడే. My means నా. When Tarun phoned me means తరుణ్ ఫోన్ చేసినప్పుడు. I was able to swim well when I was a child మీన్స్ నా చిన్నప్పుడు నేను బాగా ఈత కొట్టగలిగాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ వాజ్ ఏబుల్ టు స్విమ్ మీన్స్ నేను ఈత కొట్టగలిగాను. వెల్ మీన్స్ బాగా. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ మీన్స్ నా చిన్నప్పుడు ఆర్ నేను చిన్నగా ఉన్నప్పుడు. ఐ వాజ్ ఏబుల్ టు లీవ్ వెన్ యూ టెలిఫోన్డ్ మీన్స్ మీరు ఫోన్ చేసినప్పుడు నేను బయలుదేరబోతూ ఉంటిని. హియర్ ఐ మీన్స్ నేను, ఐ వాజ్ అబౌట్ టు లీవ్ మీన్స్ నేను బయలుదేరబోతూ ఉంటిని. ఐ వాజ్ మీన్స్ నేను ఉంటిని. అబౌట్ టు లీవ్ మీన్స్ బయలుదేరబోతూ. వెన్ యూ టెలిఫోన్డ్ మీన్స్ మీరు ఫోన్ చేసినప్పుడు. యూ మీన్స్ మీరు. ఐ వాజ్ గోయింగ్ అవుట్ వెన్ ద టెలిఫోన్ ర్యాంగ్ మీన్స్ టెలిఫోన్ రింగ్ అయినప్పుడు ఆర్ టెలిఫోన్ మ్రోగినప్పుడు నేను బయటకు వెళ్తూ ఉంటిని. హియర్ ఐ మీన్స్ నేను, ఐ వాజ్ మీన్స్ నేను ఉంటిని. గోయింగ్ మీన్స్ వెళ్తూ. అవుట్ మీన్స్ బయట and we add the meaning of to after bayata. So to means ku, bayata plus ku becomes bayataku. When the telephone rang means telephone ring అయినప్పుడు or you can also say telephone
మ్రోగినప్పుడు. I was leaving home when Tarun telephoned me మీన్స్ తరుణ్ ఫోన్ చేసినప్పుడు నేను ఇంటి నుండి బయలుదేరుతూ ఉంటిని. ఆర్ యూ కెన్ ఆల్సో సే తరుణ్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఇంటి నుండి బయలుదేరుతూ ఉంటిని. హియర్ ఐ మీన్స్ నేను, ఐ వాజ్ మీన్స్ నేను ఉంటిని, లీవింగ్ మీన్స్ బయలుదేరుతూ, లీవింగ్ హోమ్ మీన్స్ ఇంటి నుండి బయలుదేరుతూ, నుండి మీన్స్ ఫ్రమ్. వెన్ తరుణ్ టెలిఫోన్డ్ మీన్స్ తరుణ్ ఫోన్ చేసినప్పుడు, నాకు మీన్స్ టు మీ. I was watching television when the telephone rang మీన్స్ టెలిఫోన్ రింగ్ అయినప్పుడు నేను టెలివిజన్ చూస్తూ ఉంటిని. హియర్ ఐ మీన్స్ నేను, ఐ వాజ్ మీన్స్ నేను ఉంటిని, వాచింగ్ మీన్స్ చూస్తూ. ఐ వాజ్ వాచింగ్ టెలివిజన్ మీన్స్ నేను టెలివిజన్ చూస్తూ ఉంటిని. వెన్ ద టెలిఫోన్ ర్యాంగ్ మీన్స్ టెలిఫోన్ రింగ్ అయినప్పుడు. ఐల్ బ్రింగ్ మై సిస్టర్ వెన్ ఐ కమ్ నెక్స్ట్ టైం ఇంకోసారి వచ్చినప్పుడు నేను మా చెల్లెలిని తీసుకుని వస్తాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ విల్ బ్రింగ్ మీన్స్ నేను తీసుకుని వస్తాను. మై సిస్టర్ మీన్స్ మా చెల్లెలు అండ్ వి యాడ్ నీ సఫిక్స్ ఆఫ్టర్ చెల్లెలు. సో చెల్లెలు ప్లస్ నీ బికమ్స్ చెల్లెలిని. వెన్ ఐ కమ్ మీన్స్ నేను వచ్చినప్పుడు, నెక్స్ట్ టైం మీన్స్ ఇంకోసారి. ఐ విల్ కాల్ యూ బ్యాక్ వెన్ ఐ గెట్ టు ద బస్ స్టాప్ మీన్స్ నేను బస్ స్టాప్ చేరుకున్నప్పుడు మీకు ఫోన్ చేస్తాను. హియర్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ మీన్స్ నేను మీకు ఫోన్ చేస్తాను. వెన్ ఐ గెట్ టు ద బస్ స్టాప్ మీన్స్ నేను బస్ స్టాప్కు చేరుకున్నప్పుడు. ఐ విల్ కాల్ యూ వెన్ ఐ గెట్ ద రిజల్ట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మీన్స్ పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ విల్ కాల్ యూ మీన్స్ నేను మీకు ఫోన్ చేస్తాను. వెన్ ఐ గెట్ ద రిజల్ట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మీన్స్ పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు. ఐ లీవ్ వెన్ షీ కమ్స్ బ్యాక్ మీన్స్ ఆమె తిరిగి వచ్చినప్పుడు నేను బయలుదేరుతాను. హియర్ ఐ మీన్స్ నేను, ఐ విల్ లీవ్ మీన్స్ నేను బయలుదేరుతాను. వెన్ షీ కమ్స్ బ్యాక్ మీన్స్ ఆమె తిరిగి వచ్చినప్పుడు. అరుణ్ wasn't with అనిత when her purse was stolen మీన్స్ అనిత పర్సు దొంగిలించబడినప్పుడు అరుణ్ అనిత వద్ద లేడు. హియర్ అరుణ్ wasn't with అనిత మీన్స్ అరుణ్ అనిత వద్ద లేడు ఆర్ అరుణ్ అనితతో లేడు. విత్ మీన్స్ తో. వెన్ హర్ పర్స్ వాజ్ స్టోలెన్ మీన్స్ తన పర్సు దొంగిలించబడినప్పుడు. హర్ మీన్స్ తన, స్టోలెన్ మీన్స్ దొంగిలించబడడం ఆర్ దొంగిలించబడింది. వెన్ హర్ పర్స్ వాజ్ స్టోలెన్ మీన్స్ తన పర్సు దొంగిలించబడినప్పుడు. షీ గాట్ మ్యారీడ్ వెన్ షీ వాజ్ 25 మీన్స్ ఆమె వయస్సు 25 సంవత్సరములు ఉన్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుంది. హియర్ షీ మీన్స్ ఆమె, షీ గాట్ మ్యారీడ్ మీన్స్ ఆమె పెళ్లి చేసుకుంది. వెన్ షీ వాజ్ 25 మీన్స్ ఆమె వయస్సు 25 ఉన్నప్పుడు ఆర్ యూ కెన్ ఆల్సో సే ఆమె వయస్సు 25 సంవత్సరములు ఉన్నప్పుడు. 25 మీన్స్ 25. షీ వాజ్ అవుట్ వెన్ ఐ కాల్డ్ మీన్స్ నేను ఫోన్ చేసినప్పుడు ఆమె బయటకు వెళ్ళింది. హియర్ షీ వాజ్ అవుట్ మీన్స్ ఆమె బయటకు వెళ్ళింది. అవుట్ మీన్స్ బయట.
వెన్ ఐ కాల్డ్ మీన్స్ నేను ఫోన్ చేసినప్పుడు. షీ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ వెన్ షీ హర్డ్ ద న్యూస్ మీన్స్ ఆమె ఆ వార్త విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయింది. హియర్ షీ మీన్స్ ఆమె, షీ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ మీన్స్ ఆమె చాలా ఆశ్చర్యపోయింది. వెరీ మీన్స్ చాలా. వెన్ షీ హర్డ్ ద న్యూస్ మీన్స్ ఆమె ఆ వార్త విన్నప్పుడు. న్యూస్ మీన్స్ వార్త, ద మీన్స్ ఆ. వెన్ షీ హర్డ్ మీన్స్ ఆమె విన్నప్పుడు. ది ఆడియన్స్ క్లాప్డ్ వెన్ ద కన్సర్ట్ వాజ్ ఓవర్ మీన్స్ కచేరీ అయిపోయిన తర్వాత ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. హియర్ ది ఆడియన్స్ క్లాప్డ్ మీన్స్ ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఆడియన్స్ మీన్స్ ప్రేక్షకులు. వెన్ ద కన్సర్ట్ వాజ్ ఓవర్ మీన్స్ కచేరీ అయిపోయిన తర్వాత. కన్సర్ట్ మీన్స్ కచేరీ. ది ఓల్డ్ ఉమెన్ గాట్ హర్ట్ వెన్ షీ ఫెల్ మీన్స్ ఆ వృద్ధురాలు క్రింద పడ్డప్పుడు ఆమెకు దెబ్బ తాకింది. హియర్ ది ఓల్డ్ ఉమెన్ మీన్స్ ఆ వృద్ధురాలు. ఓల్డ్ ఉమెన్ గాట్ హర్ట్ మీన్స్ ఆ వృద్ధురాలికి దెబ్బ తాకింది. వెన్ షీ ఫెల్ మీన్స్ ఆమె క్రింద పడ్డప్పుడు. ద స్కై వాజ్ క్లియర్ వెన్ ఐ లెఫ్ట్ హోమ్ మీన్స్ నేను ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆకాశం నిర్మలంగా ఉంది ఆర్ నిర్మలంగా ఉండెను. హియర్ ద స్కై మీన్స్ ఆకాశం, ద స్కై వాజ్ మీన్స్ ఆకాశం ఉండెను ఆర్ ఉంది. క్లియర్ మీన్స్ నిర్మలంగా. వెన్ ఐ లెఫ్ట్ హోమ్ మీన్స్ నేను ఇంటి నుండి బయలుదేరినప్పుడు. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ వెన్ దే గాట్ టు ద స్టేషన్ మీన్స్ వారు స్టేషన్కు చేరుకునేసరికి రైలు అప్పటికే బయలుదేరింది. హియర్ ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ మీన్స్ రైలు అప్పటికే బయలుదేరింది. వెన్ దే గాట్ టు ద స్టేషన్ మీన్స్ వారు స్టేషన్కు చేరుకునేసరికి. దే మీన్స్ వారు. వెన్ ఆర్ యూ గెటింగ్ మ్యారీడ్ మీన్స్ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు ఆర్ యూ కెన్ ఆల్సో సే మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. వెన్ మీన్స్ ఎప్పుడు. వెన్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ మై మనీ మీన్స్ నా డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తున్నారు ఆర్ యూ కెన్ ఆల్సో సే మీరు నా డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తున్నారు. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు. వెన్ ఆర్ యూ గివింగ్ మీన్స్ మీరు ఎప్పుడు ఇస్తున్నారు. ఆర్ యూ గివింగ్ మీన్స్ మీరు ఇస్తున్నారా. వెన్ ఆర్ యూ గివింగ్ మీన్స్ మీరు ఎప్పుడు ఇస్తున్నారు. వెన్ ఆర్ యూ గివింగ్ బ్యాక్ మీన్స్ మీరు ఎప్పుడు తిరిగి ఇస్తున్నారు. మై మీన్స్ నా, మనీ మీన్స్ డబ్బులు. వెన్ ఆర్ యూ గోయింగ్ టు హైదరాబాద్ మీన్స్ మీరు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నారు ఆర్ మీరు హైదరాబాదుకు ఎప్పుడు వెళ్తున్నారు. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు. వెన్ ఆర్ యూ గోయింగ్ మీన్స్ మీరు ఎప్పుడు వెళ్తున్నారు. ఆర్ యూ గోయింగ్ మీన్స్ మీరు వెళ్తున్నారా. వెన్ ఆర్ యూ గోయింగ్ మీన్స్ మీరు ఎప్పుడు వెళ్తున్నారు. టు హైదరాబాద్ మీన్స్ హైదరాబాద్కు. వెన్ ఆర్ యూ గోయింగ్ టు లీవ్ మీన్స్ మీరు ఎప్పుడు బయలుదేరబోతున్నారు. వెన్ ఆర్ యూ గోయింగ్ మీన్స్ మీరు ఎప్పుడు వెళ్తున్నారు. వెన్ ఆర్ యూ రిటర్నింగ్ మీన్స్ మీరు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తున్నారు. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు. వెన్ ఆర్ యూ రిటర్నింగ్ మీన్స్ మీరు ఎప్పుడు తిరిగి వస్తున్నారు
ఆర్ యూ కెన్ ఆల్సో సే మీరు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తున్నారు. మళ్ళీ మీన్స్ అగైన్. వెన్ కెన్ హీ కమ్ మీన్స్ అతడు ఎప్పుడు రాగలడు. కెన్ హీ కమ్ మీన్స్ అతడు రాగలడా. వెన్ కెన్ హీ కమ్ మీన్స్ అతడు ఎప్పుడు రాగలడు. వెన్ కెన్ ఐ సీ యూ నెక్స్ట్ టైం మీన్స్ ఇంకోసారి మిమ్మల్ని ఎప్పుడు కలవవచ్చు. హియర్ వెన్ కెన్ ఐ సీ మీన్స్ నేను ఎప్పుడు చూడవచ్చు ఆర్ ఎప్పుడు కలవవచ్చు. యాక్చువల్లీ వెన్ కెన్ ఐ సీ మీన్స్ నేను ఎప్పుడు చూడవచ్చు. వెన్ కెన్ ఐ మీట్ మీన్స్ నేను ఎప్పుడు కలవవచ్చు. ఇన్ దిస్ సెంటెన్స్ వీ కెన్ యూజ్ ద మీనింగ్ ఆఫ్ వెన్ కెన్ ఐ మీట్. వెన్ కెన్ ఐ సీ యూ మీన్స్ మిమ్మల్ని ఎప్పుడు కలవవచ్చు. నెక్స్ట్ టైం మీన్స్ ఇంకోసారి ఆర్ మరొకసారి. వెన్ డిడ్ హీ కమ్ మీన్స్ అతడు ఎప్పుడు వచ్చాడు. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు, హీ మీన్స్ అతడు, డిడ్ హీ కమ్ మీన్స్ అతడు వచ్చాడా. వెన్ డిడ్ హీ గో టు హైదరాబాద్ మీన్స్ అతడు హైదరాబాదుకు ఎప్పుడు వెళ్ళాడు. హియర్ వెన్ డిడ్ హీ గో మీన్స్ అతడు ఎప్పుడు వెళ్ళాడు. టు హైదరాబాద్ మీన్స్ హైదరాబాదుకు. వెన్ డిడ్ ఇట్ బిగిన్ టు రెయిన్ మీన్స్ వర్షం పడడం ఎప్పుడు మొదలయ్యింది. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు, వెన్ డిడ్ ఇట్ బిగిన్ మీన్స్ ఎప్పుడు మొదలయ్యింది. టు రెయిన్ మీన్స్ యూ కెన్ సే వర్షం పడడం. రెయిన్ మీన్స్ వర్షం. వెన్ డిడ్ షీ లీవ్ ద క్లాస్ రూమ్ మీన్స్ ఆమె తరగతి గది నుండి ఎప్పుడు బయలుదేరింది. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు, షీ మీన్స్ ఆమె, వెన్ డిడ్ షీ లీవ్ మీన్స్ ఆమె ఎప్పుడు బయలుదేరింది. క్లాస్ రూమ్ మీన్స్ తరగతి గది, నుండి మీన్స్ ఫ్రమ్. వెన్ డిడ్ యు బై ఇట్ మీన్స్ మీరు దీనిని ఎప్పుడు కొన్నారు. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు, వెన్ డిడ్ యు బై మీన్స్ మీరు ఎప్పుడు కొన్నారు. ఇట్ మీన్స్ దీనిని. వెన్ డిడ్ యు కమ్ ఫ్రమ్ హైదరాబాద్ మీన్స్ మీరు హైదరాబాద్ నుండి ఎప్పుడు వచ్చారు. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు, వెన్ డిడ్ యు కమ్ మీన్స్ మీరు ఎప్పుడు వచ్చారు. ఫ్రమ్ హైదరాబాద్ మీన్స్ హైదరాబాద్ నుండి. వెన్ డిడ్ యు కమ్ టు హైదరాబాద్ మీన్స్ మీరు హైదరాబాదుకు ఎప్పుడు వచ్చారు. హియర్ వెన్ డిడ్ యు కమ్ మీన్స్ మీరు ఎప్పుడు వచ్చారు. టు హైదరాబాద్ మీన్స్ హైదరాబాదుకు. వెన్ డిడ్ యు కంప్లీట్ ద కోర్స్ మీన్స్ మీరు కోర్సు ఎప్పుడు పూర్తి చేశారు. హియర్ వెన్ డిడ్ యు కంప్లీట్ మీన్స్ మీరు ఎప్పుడు పూర్తి చేశారు. డిడ్ యు కంప్లీట్ మీన్స్ మీరు పూర్తి చేశారా. వెన్ డిడ్ యు కంప్లీట్ మీన్స్ మీరు ఎప్పుడు పూర్తి చేశారు. వెన్ డిడ్ యు ఫినిష్ ద వర్క్ మీన్స్ మీరు పనిని ఆర్ పని ఎప్పుడు పూర్తి చేశారు. హియర్ వెన్ డిడ్ యు ఫినిష్ మీన్స్ మీరు ఎప్పుడు పూర్తి చేశారు. వర్క్ మీన్స్ పని. డిడ్ యు ఫినిష్ మీన్స్ మీరు పూర్తి చేశారా. వెన్ డిడ్ యు గో టు బెడ్ లాస్ట్ నైట్ మీన్స్ మీరు గత రాత్రి ఎప్పుడు పడుకున్నారు. హియర్ వెన్ డిడ్ యు గో టు బెడ్ మీన్స్ మీరు ఎప్పుడు పడుకున్నారు. లాస్ట్ నైట్ మీన్స్ గత రాత్రి. నైట్ మీన్స్ రాత్రి. వెన్ డిడ్ యు లెర్న్ దిస్ లాంగ్వేజ్ మీన్స్ మీరు ఈ భాషను ఎప్పుడు నేర్చుకున్నారు. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు, వెన్ డిడ్ యు లెర్న్ మీన్స్ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు. దిస్ మీన్స్ ఈ, లాంగ్వేజ్ మీన్స్ భాష, అండ్ ను is the suffix. వెన్ డిడ్ యు మీట్ సురేష్ మీన్స్ మీరు సురేష్ ను ఎప్పుడు కలిశారు. హియర్ వెన్ మీన్స్ ఎప్పుడు, వెన్ డిడ్ యు మీట్ మీన్స్ మీరు ఎప్పుడు కలిశారు. డిడ్ యు మీట్ మీన్స్ మీరు కలిశారా. వెన్ డిడ్ యు మీట్ మీన్స్ మీరు
ఎప్పుడు కలిశారు? When did you return means మీరు ఎప్పుడు తిరిగి వచ్చారు. Did you return means మీరు తిరిగి వచ్చారా? When did you return means మీరు ఎప్పుడు తిరిగి వచ్చారు. When did you see Ramesh means మీరు రమేష్ను ఎప్పుడు చూశారు. Here when means ఎప్పుడు, when did you see means మీరు ఎప్పుడు చూశారు. Did you see means మీరు చూశారా? When did you see means మీరు ఎప్పుడు చూశారు. When did you see this film means మీరు ఈ సినిమాను ఎప్పుడు చూశారు. When did you start studying Latin means మీరు లాటిన్ చదవడం ఎప్పుడు మొదలు పెట్టారు. Here when means ఎప్పుడు, when did you start means మీరు ఎప్పుడు మొదలు పెట్టారు. Studying means చదవడం. Did you start means మీరు మొదలు పెట్టారా. When did you start means మీరు ఎప్పుడు మొదలు పెట్టారు. When did you talk to Ramesh means మీరు రమేష్తో ఎప్పుడు మాట్లాడారు. Here when did you talk means మీరు ఎప్పుడు మాట్లాడారు. Did you talk means మీరు మాట్లాడారా. To Ramesh means రమేష్తో. Actually to means who or he, but here we use the meaning of with. With means తో. So with Ramesh means రమేష్తో, but here the meaning of to Ramesh also రమేష్తో. When did you type this letter means మీరు ఈ ఉత్తరాన్ని ఎప్పుడు టైప్ చేశారు. Here when means ఎప్పుడు, when did you type means మీరు ఎప్పుడు టైప్ చేశారు. This means ఈ, letter means ఉత్తరం, and we add ni suffix after uttaram. So uttaram plus ni becomes uttaranni, or you can also say uttaramunu. When did your father come home means మీ నాన్నగారు ఇంటికి ఎప్పుడు వచ్చారు. Here when means ఎప్పుడు, when did your father come means మీ నాన్నగారు ఎప్పుడు వచ్చారు. Did your father come means మీ నాన్నగారు వచ్చారా. ఇంటికి means to home. Home means ఇల్లు, to home means ఇంటికి. ఇల్లు plus కి becomes ఇంటికి. We don't say ఇల్లుకి, we say ఇంటికి. That means to home. When do we have to go means మనం ఎప్పుడు వెళ్ళాలి. Do we have to go means మనం వెళ్ళాలా. When do we have to go means మనం ఎప్పుడు వెళ్ళాలి. When do you bring your parents means మీరు మీ తల్లిదండ్రులను ఎప్పుడు తీసుకుని వస్తారు. Here when means ఎప్పుడు, when do you bring means మీరు ఎప్పుడు తీసుకుని వస్తారు. Do you bring means మీరు తీసుకుని వస్తారా. When do you bring means మీరు ఎప్పుడు తీసుకుని వస్తారు. Your means మీ, parents means తల్లిదండ్రులు, and we add nu suffix after తల్లిదండ్రులు. So తల్లిదండ్రులు plus nu becomes తల్లిదండ్రులను. When do you buy flowers means మీరు పువ్వులను ఎప్పుడు కొంటారు. Here when do you buy means మీరు ఎప్పుడు కొంటారు. Do you buy means మీరు కొంటారా. When do you buy means మీరు ఎప్పుడు కొంటారు. Flowers means పువ్వులు, and nu is the suffix. So పువ్వులు plus nu becomes పువ్వులను. When do you call the doctor means మీరు డాక్టర్ను ఎప్పుడు పిలుస్తారు. Or you can also say మీరు డాక్టర్కు ఎప్పుడు ఫోన్ చేస్తారు. Here when do you call means మీరు ఎప్పుడు పిలుస్తారు, or మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారు. When do you celebrate your birthday means మీరు మీ పుట్టినరోజును ఎప్పుడు జరుపుకుంటారు.
Here, when do you celebrate means మీరు ఎప్పుడు జరుపుకుంటారు. Your means మీ, birthday means పుట్టినరోజు. When do you clean the room means మీరు గదిని ఎప్పుడు శుభ్రపరుస్తారు. Here, when means ఎప్పుడు, when do you clean means మీరు ఎప్పుడు శుభ్రపరుస్తారు. Do you clean means మీరు శుభ్రపరుస్తారా. When do you clean means మీరు ఎప్పుడు శుభ్రపరుస్తారు. Room means గది. When do you come from abroad means మీరు విదేశాల నుండి ఎప్పుడు వస్తారు. Here, when do you come means మీరు ఎప్పుడు వస్తారు. Do you come means మీరు వస్తారా. When do you come means మీరు ఎప్పుడు వస్తారు. From abroad means విదేశాల నుండి. From means నుండి. When do you come here means మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తారు. Here means ఇక్కడ and we add the meaning of to. So ఇక్కడ plus కి becomes ఇక్కడికి. When do you do this work means మీరు ఈ పనిని ఎప్పుడు చేస్తారు. Here, when do you do means మీరు ఎప్పుడు చేస్తారు. This means ఈ, work means పని. When do you drink coffee means మీరు కాఫీ ఎప్పుడు త్రాగుతారు. Here, when do you drink means మీరు ఎప్పుడు త్రాగుతారు. Do you drink means మీరు త్రాగుతారా. When do you send your children to school means మీరు మీ పిల్లలను బడికి ఎప్పుడు పంపిస్తారు. Here, when do you send means మీరు ఎప్పుడు పంపిస్తారు. Do you send means మీరు పంపిస్తారా. When do you send means మీరు ఎప్పుడు పంపిస్తారు. Your means మీ, children means పిల్లలు. పిల్లలు plus nu suffix becomes పిల్లలను. To school means బడికి. To means కి, school means బడి. When do you sleep in the afternoon means మీరు మధ్యాహ్నం ఎప్పుడు నిద్రపోతారు. Here, when do you sleep means మీరు ఎప్పుడు నిద్రపోతారు. Do you sleep means మీరు నిద్రపోతారా. When do you sleep means మీరు ఎప్పుడు నిద్రపోతారు. Afternoon means మధ్యాహ్నం. In the afternoon means you can say మధ్యాహ్న సమయంలో. Time means సమయం. In means లో. When do you study means మీరు ఎప్పుడు చదువుతారు. When do you swim means మీరు ఎప్పుడు ఈత కొడతారు. Do you swim means మీరు ఈత కొడతారా. When do you swim means మీరు ఎప్పుడు ఈత కొడతారు. When do you take bath means మీరు స్నానం ఎప్పుడు చేస్తారు. Bath means స్నానం. When do you talk to your friend means మీరు మీ స్నేహితుడితో ఎప్పుడు మాట్లాడుతారు. Here, when do you talk means మీరు ఎప్పుడు మాట్లాడుతారు. To your friend means మీ స్నేహితుడితో. Friend means స్నేహితుడు. This is masculine gender. స్నేహితుడు plus తో becomes స్నేహితుడితో. When do you usually get up means మీరు సాధారణంగా ఎప్పుడు నిద్రలేస్తారు. Here, when do you get up means మీరు ఎప్పుడు నిద్రలేస్తారు. Usually means సాధారణంగా. When do you wake up in the morning means మీరు ఉదయం ఎన్ని గంటలకు or ఎప్పుడు నిద్రలేస్తారు. Here, when do you wake up means మీరు ఎప్పుడు నిద్రలేస్తారు. Or you can also say మీరు ఎన్ని గంటలకు నిద్రలేస్తారు. In the morning means you can say ఉదయం. Morning means ఉదయం. When do you want me to come means మీరు నన్ను ఎప్పుడు రమ్మంటారు. When do you wash the clothes means
మీరు బట్టలు ఎప్పుడు ఉతుకుతారు. హియర్ వెన్ డు యూ వాష్ మీన్స్ మీరు ఎప్పుడు ఉతుకుతారు. క్లాత్స్ మీన్స్ బట్టలు. వెన్ డు యూ వాచ్ టీవీ మీన్స్ మీరు టీవీ ఎప్పుడు చూస్తారు. హియర్ వెన్ డు యూ వాచ్ మీన్స్ మీరు ఎప్పుడు చూస్తారు. డు యూ వాచ్ మీన్స్ మీరు చూస్తారా. వెన్ డు యూ రైట్ యువర్ ఎగ్జామినేషన్ మీన్స్ మీరు పరీక్ష ఎప్పుడు వ్రాస్తారు. హియర్ వెన్ డు యూ రైట్ మీన్స్ మీరు ఎప్పుడు వ్రాస్తారు. డు యూ రైట్ మీన్స్ మీరు వ్రాస్తారా. వెన్ డు యూ రైట్ మీన్స్ మీరు ఎప్పుడు వ్రాస్తారు. యువర్ మీన్స్ మీ. ఎగ్జామినేషన్ మీన్స్ పరీక్ష. వెన్ డస్ హీ కమ్ మీన్స్ అతడు ఎప్పుడు వస్తాడు. వెన్ డస్ హిస్ ఎగ్జామినేషన్ బిగిన్ మీన్స్ అతడి పరీక్ష ఎప్పుడు ప్రారంభం అవుతుంది. ఆర్ యూ కెన్ ఆల్సో సే ప్రారంభం అవుతుంది. యూ కెన్ మిక్స్ దీస్ వర్డ్స్. ప్రారంభం అవుతుంది బికమ్స్ ప్రారంభం అవుతుంది. వెన్ డస్ ఇట్ అరైవ్ మీన్స్ అది ఎప్పుడు వస్తుంది. వెన్ డస్ ఇట్ బెగిన్ మీన్స్ అది ఎప్పుడు ప్రారంభం అవుతుంది. వెన్ డస్ ద కోనార్క్ ఎక్స్ప్రెస్ కమ్ మీన్స్ కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుంది. వెన్ డస్ ద కోనార్క్ ఎక్స్ప్రెస్ లీవ్ మీన్స్ కోనార్క్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు బయలుదేరుతుంది. వెన్ హీ స్పోక్ ఎవ్రీవన్ బికేమ్ సైలెంట్ మీన్స్ అతడు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఉన్నారు. హియర్ వెన్ హీ స్పోక్ మీన్స్ అతడు మాట్లాడినప్పుడు. ఎవ్రీవన్ మీన్స్ ప్రతి ఒక్కరూ. ఎవ్రీవన్ బికేమ్ సైలెంట్ మీన్స్ ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఉన్నారు. సైలెంట్ మీన్స్ నిశ్శబ్దంగా. వెన్ ఐ కేమ్ హోమ్ తరుణ్ వాజ్ స్టడీయింగ్ మీన్స్ నేను ఇంటికి వచ్చినప్పుడు తరుణ్ చదువుతూ ఉండెను. హియర్ వెన్ ఐ కేమ్ హోమ్ మీన్స్ నేను ఇంటికి వచ్చినప్పుడు. తరుణ్ వాజ్ స్టడీయింగ్ మీన్స్ తరుణ్ చదువుతూ ఉండెను. హియర్ తరుణ్ వాజ్ మీన్స్ తరుణ్ ఉండెను. స్టడీయింగ్ మీన్స్ చదువుతూ. వెన్ ఐ కేమ్ యెస్టర్డే టు యువర్ హౌస్ యూ వర్ నాట్ దేర్ మీన్స్ నేను నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు లేరు. హియర్ వెన్ ఐ కేమ్ మీన్స్ నేను వచ్చినప్పుడు. యెస్టర్డే మీన్స్ నిన్న. టు యువర్ హౌస్ మీన్స్ మీ ఇంటికి. హౌస్ మీన్స్ ఇల్లు. టు హౌస్ మీన్స్ ఇంటికి. యువర్ మీన్స్ మీ. యూ వర్ నాట్ దేర్ మీన్స్ మీరు లేరు ఆర్ మీరు అక్కడ లేరు. దేర్ మీన్స్ అక్కడ. యు వర్ మీన్స్ మీరు ఉంటిరి. యు వర్ నాట్ మీన్స్ మీరు లేరు. వెన్ ఐ గాట్ హోమ్ ఐ నోటీస్డ్ దట్ ఐ హ్యాడ్ లాస్ట్ మై వ్యాలెట్ మీన్స్ నేను ఇంటికి వచ్చేసరికి నా వ్యాలెట్ పోగొట్టుకున్నాను అని నేను గమనించాను. హియర్ వెన్ ఐ గాట్ హోమ్ మీన్స్ నేను ఇంటికి వచ్చేసరికి. ఐ నోటీస్డ్ మీన్స్ నేను గమనించాను. దట్ మీన్స్ అని. ఐ హ్యాడ్ లాస్ట్ మై వ్యాలెట్ మీన్స్ నేను నా వ్యాలెట్ను పోగొట్టుకున్నాను. వెన్ ఐ ఓపెన్డ్ ద డోర్ ఆఫ్ ద రిఫ్రిజిరేటర్ అన్ యాపిల్ ఫెల్ అవుట్ మీన్స్ నేను రిఫ్రిజిరేటర్ తలుపు తెరిచినప్పుడు ఒక యాపిల్ పండు క్రింద పడిపోయింది. హియర్ వెన్ ఐ ఓపెన్డ్ మీన్స్ నేను తెరిచినప్పుడు. డోర్ మీన్స్ తలుపు. అన్ యాపిల్ ఫెల్ అవుట్ మీన్స్ ఒక యాపిల్ పండు క్రింద పడిపోయింది. ఫెల్ అవుట్ మీన్స్ క్రింద పడిపోయింది. అండ్ మీన్స్ ఒక. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ యూజ్డ్ టు స్విమ్ ఇన్ దట్ పాండ్ మీన్స్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ చెరువులో ఈత కొట్టేవాడిని.
Here, when I was a child means నేను చిన్నగా ఉన్నప్పుడు, or you can also say నా చిన్నప్పుడు. I used to swim means నేను ఈత కొట్టేవాడిని. In means లో, that means ఆ, pond means చెరువు. When I went to Hyderabad, I saw Charminar means నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ ను చూశాను, or you can say చార్మినార్ చూశాను. Here, when I went means నేను వెళ్ళినప్పుడు, to Hyderabad means హైదరాబాదుకు, I saw means నేను చూశాను. When ice melts, it becomes water means మంచు కరిగినప్పుడు అది నీరుగా మారుతుంది. Here, when ice melts means మంచు కరిగినప్పుడు, ice means మంచు. It becomes water means అది నీరుగా మారుతుంది. Becomes means మారుతుంది. Water means నీరు and ga is the suffix. Ga means as. When is checkout time means checkout time ఎప్పుడు. When is the last date means చివరి తేదీ ఎప్పుడు. Here, when means ఎప్పుడు, last means చివరి, date means తేదీ. When is the marriage means పెళ్లి ఎప్పుడు. Here, when means ఎప్పుడు, marriage means పెళ్లి. When is the program going to start means కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది, or కాబోతోంది. When means ఎప్పుడు, going to start means ప్రారంభం కాబోతుంది, or కాబోతోంది. Start means ప్రారంభం. Program means కార్యక్రమం. When is your birthday means మీ పుట్టినరోజు ఎప్పుడు. Here, when means ఎప్పుడు, your means మీ, birthday means పుట్టిన రోజు. When is your interview means మీ ఇంటర్వ్యూ ఎప్పుడు. When Anita reached the bus stop, the last bus had already left means అనిత బస్ స్టాప్ ను చేరుకున్నప్పటికే చివరి బస్సు బయలుదేరింది. Here, when Anita reached means అనిత చేరుకున్నప్పటికే. Last bus means చివరి బస్సు. Last means చివరి. Bus had already left means బస్సు బయలుదేరింది, or బస్సు అప్పటికే బయలుదేరింది. When Ramesh came, Mahesh left means రమేష్ రాగానే మహేష్ వెళ్ళిపోయాడు. Here, when Ramesh came means రమేష్ రాగానే, మహేష్ left means మహేష్ వెళ్ళిపోయాడు. When shall I receive his letter means నేను అతడి ఉత్తరాన్ని ఎప్పుడు అందుకుంటాను. Here, when means ఎప్పుడు, when shall I receive means నేను ఎప్పుడు అందుకుంటాను. His means అతడి, letter means ఉత్తరం, ఉత్తరం plus నీ suffix becomes ఉత్తరాన్ని. When shall we meet again means మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం. Here, when shall we meet means మనం ఎప్పుడు కలుద్దాం. Again means మళ్ళీ. When she entered the room, he stood up means ఆమె గదిలోకి రాగానే అతడు లేచి నిల్చున్నాడు, or you can just say అతడు నిల్చున్నాడు. Here, when she entered means ఆమె రాగానే, or ఆమె ప్రవేశించగానే. Actually, when she entered means ఆమె ప్రవేశించగానే, but here we can use the meaning of when she come. When she come means ఆమె రాగానే. Room means గది, లోకి means into. He stood up means అతడు లేచి నిల్చున్నాడు. When should I come back means మళ్ళీ నేను ఎప్పుడు రావాలి, or you can also say నేను మళ్ళీ ఎప్పుడు రావాలి.
When should I return the car? Means నేను కారును ఎప్పుడు తిరిగి ఇవ్వాలి. Here when should I return means నేను ఎప్పుడు తిరిగి ఇవ్వాలి. When was it finished means అది ఎప్పుడు పూర్తి అయ్యెను. When was she born means ఆమె ఎప్పుడు పుట్టింది. Or you can also say ఆమె ఎప్పుడు జన్మించింది. జన్మించింది is more formal word. పుట్టింది is generally used word. When was the last time we met means మనం చివరిసారిగా కలిసింది ఎప్పుడు. Here when was the last time means చివరిసారి ఎప్పుడు. Last time means చివరిసారి. We met means మనం కలిసింది or మనం కలుసుకున్నది. When will the bus come means బస్సు ఎప్పుడు వస్తుంది. When will the next bus come means తరువాత బస్సు ఎప్పుడు వస్తుంది. Here when means ఎప్పుడు. When will the bus come means బస్సు ఎప్పుడు వస్తుంది. Next bus means తరువాత బస్సు. When will they arrive means వారు ఎప్పుడు వస్తారు. When will they come to our house means వారు మన ఇంటికి ఎప్పుడు వస్తారు. Here when means ఎప్పుడు. When will they come means వారు ఎప్పుడు వస్తారు. To our house means మన ఇంటికి. To house means ఇంటికి. ఇల్లు means house. Key means to. ఇల్లు plus key becomes ఇంటికి. Our means మన. When will this train reach Chennai means ఈ రైలు చెన్నైకి ఎప్పుడు చేరుకుంటుంది. Here when will this train reach means ఈ రైలు ఎప్పుడు చేరుకుంటుంది. To Chennai means చెన్నైకి. When will we know our results means మన ఫలితాలు ఎప్పుడు తెలుస్తాయి. Here when will we know means మనకు ఎప్పుడు తెలుస్తాయి. Our means మన. Results means ఫలితాలు. When will we reach Hyderabad means మనం హైదరాబాదుకు ఎప్పుడు చేరుకుంటాము. Here when means ఎప్పుడు. When will we reach means మనం ఎప్పుడు చేరుకుంటాము. To Hyderabad means హైదరాబాదుకు. When will you be back means మీరు ఎప్పుడు తిరిగి వస్తారు. When will you buy the book means మీరు పుస్తకాన్ని ఎప్పుడు కొంటారు. Here when will you buy means మీరు ఎప్పుడు కొంటారు. Will you buy means మీరు కొంటారా. When will you buy means మీరు ఎప్పుడు కొంటారు. Book means పుస్తకము plus nu suffix becomes పుస్తకమును or పుస్తకాన్ని. When will you call me means మీరు నన్ను ఎప్పుడు పిలుస్తారు. Or you can also say మీరు నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారు. When will you come back to school means నువ్వు బడికి ఎప్పుడు తిరిగి వస్తావు. Here when will you come back means నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు. To school means బడికి. When will you complete your work means మీరు మీ పనిని ఎప్పుడు పూర్తి చేస్తారు. Here when will you complete means మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు. Will you complete means మీరు పూర్తి చేస్తారా. When will you complete means మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు. Your means మీ. Work means పని. When will you consult the doctor means మీరు డాక్టర్ను ఎప్పుడు సంప్రదిస్తారు. Here when will you consult means మీరు ఎప్పుడు సంప్రదిస్తారు. Will you consult means మీరు సంప్రదిస్తారా. When will you get married means మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు. When will you leave means
మీరు ఎప్పుడు బయలుదేరుతారు. వెన్ విల్ యూ సీ హిమ్ మీన్స్ మీరు అతడిని ఎప్పుడు చూస్తారు. వెన్ వుడ్ యు లైక్ టు సీ హిమ్ మీన్స్ మీరు అతడిని ఎప్పుడు చూడాలని అనుకుంటున్నారు. వెన్ యూ కమ్ ఫ్రమ్ ఆఫీస్ ప్లీజ్ గెట్ మీ వెజిటబుల్స్ మీన్స్ మీరు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకుని రండి. హియర్ వెన్ యూ కమ్ ఫ్రమ్ ఆఫీస్ మీన్స్ మీరు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు. ప్లీజ్ గెట్ మీ వెజిటబుల్స్ మీన్స్ దయచేసి కూరగాయలు తీసుకుని రండి. వెజిటబుల్స్ మీన్స్ కూరగాయలు. వెన్ యూ గో దిస్ టైమ్ యూ కెన్ మీట్ హర్ కాంట్ యూ మీన్స్ ఈసారి వెళ్ళినప్పుడు ఆమెను కలువచ్చు కదా. హియర్ వెన్ యూ గో దిస్ టైమ్ మీన్స్ ఈసారి వెళ్ళినప్పుడు. యూ కెన్ మీట్ హర్ మీన్స్ ఆమెను కలువచ్చు. యూ కెన్ మీట్ హర్ కాంట్ యూ మీన్స్ ఆమెను కలువచ్చు కదా. విల్ యూ లెట్ మీ నో వెన్ హీ కమ్స్ మీన్స్ అతడు వచ్చినప్పుడు మీరు నాకు తెలియజేస్తారా. హియర్ విల్ యూ లెట్ మీ నో మీన్స్ మీరు నాకు తెలియజేస్తారా. వెన్ హీ కమ్స్ మీన్స్ అతడు వచ్చినప్పుడు.